డాక్టర్ గారు, అసలు న్యూరాలజిస్ట్ అంటే ఏంటి? అంటే లైక్ ఈ నర్వ్ ప్రాబ్లమ్స్ వల్ల మన బాడీలో ఏ ఏ పార్ట్స్‌కి ఎఫెక్ట్ అవుతుంది? ఏ ఏ డిసీజెస్ వస్తుంది? ఏంటి అనేది ఒకసారి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? చాలా గుడ్ క్వెషన్ అండి. ఎందుకంటే చాలామందికి అసలకి న్యూరాలజిస్ట్ అంటే ఎవరు? ఒక న్యూరాలజిస్ట్ దగ్గరికి ఎలాంటి సంబంధించిన డిసీజెస్ ఆర్ మన బాడీలో ఏ పార్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి, అంటే ఏ లక్షణాలు ఉంటే ఏ డిసీజెస్‌కి వెళ్ళాలనేది కూడా చాలామందికి ఐడియా అనేది ఉండదు. సో, ఒక న్యూరాలజిస్ట్ అంటే ఒక న్యూరో ఫిజిషియన్ అన్న, న్యూరాలజిస్ట్ అన్న ఒకరే అండి. నరాల వైద్యుడు అని అంటారనమాట. సో, ఒక న్యూరాలజిస్ట్ ఆర్ ఏ న్యూరో ఫిజిషియన్ జనరల్లీ బ్రెయిన్ అంటే మెదడు, వెన్నుపూస స్పైన్, కండరాలు అంటే మజిల్స్, నరాలు నర్వ్స్‌కి సంబంధించిన లక్షణాలున్న వాటికి సంబంధించిన డిసీజెస్‌ని చూస్తారు. అండ్ మోస్ట్ కామన్ డిసీజెస్ అంటే బ్రెయిన్‌కి సంబంధించినయి లైక్ బ్రెయిన్ స్ట్రోక్ అంటే పక్షవాతం గానియండి, లేకపోతే హెడేక్ అంటే తలనొప్పి. దాంట్లో మెయిన్‌గా మైగ్రేన్, పార్ష్ నొప్పి, టెన్షన్ హెడేక్, లేకపోతే కొన్నిసార్లు ఈవెన్ గిడినెస్ అంటే వర్టిగో అంటారు. ఓకే. వీటితో పాటు మూవ్‌మెంట్ డిసార్డర్స్, పార్కిన్సన్స్ డిసీజ్ ఆర్ ట్రెమర్స్, అలానే డిమెన్షియా అంటే మతిమరుపు. మోస్ట్ కామన్ డిమెన్షియా ఇది అల్జీమర్స్ డిమెన్షియా అంటారు. ఇవే కాకుండా చూపుకి సంబంధించినయి అంటే చూపు మందగించడం కానియండి, రెండు కనిపియడం కానియండి, లేకపోతే కలర్ డిఫరెన్షియేషన్ చేయలేకపోయినా కానియండి, ఆర్ చెవికి సంబంధించినయి అంటే హియరింగ్ లాస్ కానియండి ఆర్ వర్టిగో అంటే కళ్ళు తిరగడం కానియండి, అలానే టేస్ట్ పోయినా ఆర్ స్మెల్ పోయినా కానీ న్యూరాలజిస్ట్ చూస్తారు. ఇవే కాకుండా కొన్నిసార్లు స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉన్నా ఆర్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానియండి, ఆర్ న్యూరోసైకాట్రిక్ డిస్టర్బెన్సెస్ లైక్ డిప్రెషన్, యాంగ్జైటీ, పానిక్ అటాక్స్ ఇలాంటివి కూడా చూస్తారు. సో ఇవి మెయిన్ బ్రెయిన్‌కి సంబంధించిన డిసీజెస్ అండ్ లక్షణాలు. అలానే కాకుండా స్పైన్‌కి సంబంధించినవి అంటే వెన్నుపూసకు సంబంధించింది. ఇది మెడలో వెన్నుపూస సర్వైకల్ స్పైన్ కానియండి ఆర్ నడుములో అంటే లంబోసాకల్ స్పైన్‌కి గానీ సంబంధించినవి చూస్తారు. వీటిలలో 3 మెయిన్ కామన్ కాజెస్ ఉంటాయి. ఒకటి ఏజ్‌తో వచ్చే స్పాండైలోసిస్ అంటే వెన్నుపూస అరగడం గానియండి, ఆర్ కెనాల్ స్టినోసిస్ అంటారు. అంటే నడుములో ఉన్న వెన్నుపూస ఉతకపోవడం మూలంగా దానివల్ల నడుము నొప్పి ఆర్ మెడ నొప్పి వచ్చి కాళ్ళు, చేతులు గుంజుతాయన్నమాట. సడన్ కాజెస్ కొన్నిసార్లు బరువులు ఎత్తినప్పుడు డిస్క్ ప్రొలాప్స్ కానియండి, లేకపోతే కింద పడ్డప్పుడు స్పైన్ ఇంజ్యూరీ వల్ల డిస్క్ ప్రొలాప్స్ ఆర్ లిస్థెసిస్ అంటే బోన్స్ మూవ్ అయిపోవడం మూలంగా వచ్చే నడుము నొప్పులు. ఇవి కూడా చూస్తాము. ఈ మెదడు ఇంకా వెన్నుపూసని కాకుండా నరాలు ఇంకా కండరాలకు సంబంధించినవి. నరాలకు సంబంధించినవి అంటే న్యూరోపతి అని అంటారు. న్యూరోపతి అంటే ఏంటి? సో జనరల్లీ ఆల్కహాల్ ఆర్ డయాబెటిస్ ఆర్ ప్యూర్ వెజిటేరియన్ B12 డెఫిషియన్సీ ఉన్న ఈ న్యూరోపతి అనేవి వస్తాయి. అంటే కాళ్ళు, చేతులు తిమ్మిర్లు రావడము, చీమలు పాకుతున్నట్టు అనిపించడము, సూదులు కుచ్చుతున్నట్టు, మంటలు రావడము ఇలాంటి లక్షణాలు ఉంటాయి. అలానే కండరాలకు సంబంధించిన అంటే మయోపతి ఆర్ పుట్టుకతో వచ్చిన మస్కులర్ డిస్ట్రోఫీ అంటే కాళ్ళు, చేతులు వీక్నెస్ రావడం, క్రాంప్స్ అంటే కాళ్ళు, చేతులు మెలికలు పడిపోవడము, ఆర్ అలానే వీక్నెస్‌తో పాటు కండరాలు సన్నబడిపోవడం ఆర్ మెత్తబడిపోవడము ఇవన్నీ వస్తాయి. సో ఇవి మోస్ట్ కామన్ న్యూరలాజికల్ డిసీజెస్ అండ్ సింప్టమ్స్. ఇవి కాకుండా కొన్నిసార్లు మోస్ట్ కామన్‌గా వచ్చేది కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారు. అంటే ఒక మ్యూజిషియన్ కానియండి, టైపిస్ట్ కానియండి ఆర్ మన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఎక్కువసేపు సిస్టమ్ మీద ఉంటే ఇక చేతులలో ఈ 3 ఏళ్ళు తిమ్మిరనే వస్తాయి. దాన్ని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అని అంటారు. అలానే ఫేస్‌లో కూడా కొన్నిసార్లు బెల్స్ పాల్సీ అంటారు. అంటే మూతి వంకర పోవడము, కన్ను మూసుకోలేకపోవడం, కళ్ళలోంచి నీళ్లు కారడం. సో ఇవి ఒక న్యూరాలజిస్ట్ ఆర్ న్యూరో ఫిజిషియన్ బ్రెయిన్, స్పైన్, నర్వ్స్ అండ్ మజిల్‌కి సంబంధించిన డిసీజెస్ మేము చూస్తామన్నమాట.